తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిలు బీజేపీ తరపున బరిలో ఉన్నారని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే తాము విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పాత ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి గారు అధికారికంగా పార్టీ పక్షాన ఇవాళ బరిలో దింపడం జరిగింది. ఇప్పటికే గ్రామాన మండల కేంద్రాలుగా, మున్సిపాలిటీ కేంద్రాలుగా మా పార్టీ నాయకులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ ఎన్నికల రణరంగంలో దిగి ప్రచారం మొదలు పెడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఇవాటి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పార్టీ పరంగా అభ్యర్థి నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా వీళ్ళు మా అభ్యర్థులు అని చెప్పి నిలిపే శాసనం